అమ్మకు జై జై చెప్పు. I love you. Good morning. పిల్లలు పిల్లలు అటెండెన్స్ పలకండి, ఓకేనా? హౌ ఆర్ యూ? ఓకే, అటెండెన్స్ పలకాలే. చిత్రపు విహాన్ మౌర్య, మైనపాటి రేహాన్ వర్షిత్, పులివీర దుర్గా సాయి ప్రసాద్, కడిమి సిసిక్పాల్, దడాల ధన్య, బొల్లం సాన్విక, అయితే రిత్విక, పోతుల సుశాంత్, గంధం ఎరోన్ చందన్, పీతల అన్షిత్ హ్యారీ, పులుగు అనన్య, గొల్ల సుసన్న గ్లోరీ, దాయకే మహాలక్ష్మి, గడ్డం శ్రీవల్లి, సైలెన్స్, జుర్ర షర్మిల, అమూల్య గ్రేస్, మంగం అమూల్య గ్రేస్, ప్రెజెంట్ టీచర్, ప్రెజెంట్ మిస్సన్, వెరీ గుడ్. పోతుల వెన్నెల, వెన్నెల నిలబడు, ప్రెజెంట్ మిస్సన్, వెరీ గుడ్. కూర్చో. నెంబర్ ఏంటో చెప్పు. నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ ఏంటి? కౌంట్ చేసి పెట్టు. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ 3. వెరీ గుడ్. ఫాస్ట్గా. ఏంటి ఇదేంటి? 1 2 3 బాల్స్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 4. ఇప్పుడు 4 బాల్స్ లెక్క పెట్టి ఇందులో పెట్టాలి. లెక్క పెట్టు, ఫాస్ట్ గా రావాలి. చేతికి బాల్ ఫాస్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6. ఫాస్ట్ గా పరిగెట్టాలి. వెరీ గుడ్. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు, పరిగెట్టు. పరిగెట్టు.
నెక్స్ట్ నెంబర్ ఏంటి? 7 పెట్టాలి ఫస్ట్. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8 వెరీ గుడ్ ఫస్ట్. పరిగెట్టు. 3 2 తర్వాత 3 వస్తుంది. 4 ఎందుకు వస్తుంది? అమూల్య మీరు కౌంట్ చేస్తున్నారా? తను గట్టిగా కౌంట్ చేస్తుంది, మీరు మనసులో కౌంట్ చేస్తూ ఉండాలి. బయటికి వినిపించకూడదు, మీరు కౌంట్ చేసేది. వెరీ గుడ్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 9 ఫస్ట్. పరిగెట్టాలి, అంత స్లోగా చేయకూడదు, పరిగెట్టి పెట్టాలి. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి, గట్టిగా కొట్టండి, క్లాప్స్ వినిపించాలి, సౌండ్ రావాలి. బాగా పెట్టిందా శ్రీవల్లి? బాగా పెట్టిందా? బాగా కౌంట్ చేసింది కదా? వెరీ గుడ్. కూర్చో శ్రీవల్లి. నెంబర్ 3 1 ఫోన్ చేయండి. 3 నెంబర్ 4 పంపించానండి, పంపించాను. నెంబర్ 5 చందనం 5 7 5 3 6 8 6 8 అండి.
నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెంబర్ 7. ఫాస్ట్గా పరిగెట్టాలి. 3 తర్వాత లెక్క పెట్టు. 7 నెంబర్ 7 బాల్స్ పెట్టు అందులో. 7. నెక్స్ట్ నెంబర్ ఏంటి? నెంబర్ 8. 8 బాల్స్ పెట్టాలి అక్కడ. పరిగెట్టు. హుషారుగా ఉండాలి సుశాంత్. సుశాంత్లో ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ పరిగెట్టాలి. ఓకే. ఫస్ట్ మీరు క్లాప్స్ కొట్టండి. నువ్వు కౌంట్ చేయి. 5 వెరీ గుడ్. ఎన్ని బాల్స్ అయ్యి? 8. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటి? 8 తర్వాత ఏంటి? 3 4 5 9. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి. గట్టిగా కొట్టండి క్లాప్స్. బిహైండ్ క్లాప్స్ కొట్టండి. గట్టిగా. వినిపించట్లేదు. మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి యాక్టివిటీ బుక్ లో ఇక్కడ మబ్బులు ఉన్నాయి కదా. ఏమున్నాయి? మబ్బులు ఉన్నాయి కదా. ఆ మబ్బుల పైన ఈ గమ్ అంటించి ఈ కాటను దానిపైన అంటించాలి. అంటిస్తే అప్పుడు ఈ మబ్బులు మనకి అందంగా కనిపిస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ కాటన్ మీరు ఈ మబ్బుల పైన అంటించాలి. సరేనా? అంటిస్తారా? సరే అయితే నేను ఇస్తాను మీకే. మీరు అలా అంటించేయాలంతే. ఒకటి తీసి దానిపైన అలా ఇలా అంటించేయటమే. సరేనా? చూడండి ఇస్తాను. కదా మబ్బులు అంటించాలి. విహాని అంటించమ్మా. ఇక్కడ అంటించు. ఇది కూడా అంటించు. ఇక్కడ అంటించు. ఇది కూడా అంటించు. ఇక్కడ అంటించు. ఇది కూడా అంటించు. ఇక్కడ అంటించాలి. అంటించు. నొక్కిపెట్టు. అది వెరీ గుడ్. ఇలా అంటించాలి. అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇక్కడ మళ్ళీ
కొంచెం కొంచెం పట్టుకో, ఇందులో అంటించు, గట్టిగా నొక్కు. ఇది కూడా ఇదిగో ఇలా అంటించు. వెళ్తూ కూర్చో. ఇలా అంటించేసి సిక్కో, అంటించి ఇలా అంటించి పట్టుకో, పట్టుకో సిసిక్కు. ఇక్కడ అంటించి, ఇది కూడా అంటించి, అంటించి నొక్కు. ఇది కూడా, ఇది కూడా ఇలా అంటించాలి, ఇలా అంటించాలి. అంతే, అయిపోయింది. ఇలా అంటించుకోవాలి, ఓకేనా? అంతే, వెరీ గుడ్. ఇది తీసేద్దాం. మీరు ఇలా అంటించాలి. మబ్బులపై దూది అంటించడం అంటే ఇలా అంటించాలి, ఓకేనా? ధన్య, అర్థమైందా? శిశుకు అర్థమైందా? విహానం అర్థమైందా? ఎలా అంటించాలి? మబ్బులపై ఇలా కొంచెం కొంచెంగా అంటించాలి. మరియు నక్క కదా. అయితే అలిగనగా ఒక ఊళ్ళో ఒక కొంగ ఒక నక్క ఉన్నాయంట. వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులుగా ఉండేవారంట. ఉంటే ఒక రోజు ఏమైందంటే నక్క కొంగని తన ఇంటికి భోజనానికి పిలిచిందంట. ఎందుకు పిలిచింది? భోజనానికి పిలిచింది. ఎవరు పిలిచారు? నక్క కొంగని భోజనానికి పిలిచింది వాళ్ళ ఇంటికి. పిలిచినప్పుడు కొంగ ఏం చేసిందంట? వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. నక్క మాత్రం చాలా చక్కటి పాయసం వండి పెట్టిందంట. ఏం చేసింది? చక్కటి పాయసం వండిందంట నక్క. వండిన తర్వాత ఏం చేసింది? దాని రుచి చూస్తే అబ్బా చాలా బాగుంది అనేసి ఏం చేసింది నక్క? అదంతా నేనే తినేయాలి, కొంగకు పెట్టకూడదు అనుకుందంట మనసులో. అనుకొని ఏం చేసిందంట? కొంగ ఇంటికి రాగానే కొంగకి ఏం చేసిందంట? ఒక ప్లేట్లో పెట్టిందంట భోజనం. ఒక పళ్ళెంలో పాయసం వేసి పెట్టిందంట తినమని. పాయసం తినమని ఇస్తే నక్కేమో గబగబా తినేసిందంట. ఏం చేసింది? గబగబా తినేసిందంట పళ్ళెంలో. తినేస్తే కొంగ మూతి పొడవుగా ఉంటుంది కదా, పొడవుగా ఉంటుంది కాబట్టి ప్లేట్లో వేస్తే నక్క మాత్రం చకచకా తినేసిందంట మొత్తం. తినేసిన తర్వాత ఏమైంది అప్పుడు? ఇంకా కొంగ ముక్కు పొడుగ్గా ఉండటం వల్ల ఏం చేస్తుంది? పళ్ళెంలోది తినలేకపోతుంది. తినలేకపోతుంటే సరే నక్క తనని ఇంటికి భోజనానికి పిలిచి అవమానపరుస్తుంది నన్ను అని తెలుసుకుంది కొంగ. తెలుసుకొని చాలా బాధపడిందంట. బాధపడి ఎలాగన్నా సరే నక్కకి గుణపాఠం చెప్పాలి అనుకుందంట మనసులో. అనుకొని ఏం చేసిందంట? ఇంటికి వెళ్ళిపోయిందంట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక రోజు కొంగ ఏం చేసిందంట? నక్కని పిలిచిందంట భోజనానికి. ఎవరింటికి? కొంగ తన ఇంటికి, మా ఇంటికి ఒకసారి నువ్వు భోజనానికి రావాలి అని పిలిచిందంట. పిలిస్తే నక్క సరే అని చెప్పి వెళ్ళిందంట. వెళితే ఈ నక్క కొంగ ఇంటికి వెళ్ళే లోపు కొంగ ఏం చేసిందంట? ఏం చక్కగా చేపల పులుసు వండిందంట. ఏం వండిందంట? చేపల పులుసు, చేపల కూర వండిందంట. చేపల కూర వండితే మంచి వాసన వస్తుందంట. మంచి వాసన వస్తూ ఉంటే అప్పుడు ఏం చేసిందంట కొంగ? ఆ చేపల కూరని ఒక కూజాలో వేసిందంట. ఎందులో వేసింది? ఒక కూజాలో వేసిందంట. కూజాలో వేసి నక్కకు ఒక కూజతో ఇచ్చిందంట, కొంగకు కూజతో తింటుందంట. తింటా ఉంటే నక్కేమో తిందామని చూస్తుంటే నక్క మూత ఎలా ఉంటది? చిన్న మూత ఉంటది, ఇలా వెడల్పుగా ఉంటది నక్క మూత. కొంగ మూత ఎలా ఉంటది? ఇలా పొడవుగా ఉంటది. పొడవుగా ఉంటది కాబట్టి కూజాలో వేసిన చేపలు కొంగకు అందుతాయి కాబట్టి గబగబా కొంగ తినేసిందంట. నక్క మాత్రం మూత అందులో దూరట్లేదంట, తినలేకపోతుందంట. తినలేకపోతుంటే అప్పుడు అర్థమైందంట నక్కకి. ఏమైనా అర్థమైంది? మా ఇంటికి భోజనానికి పిలిచి కొంగని నేను అవమానపరిచాను,
తనకి పాయసం తినకుండా నేనే చేశాను, నేనే మొత్తం తినేసాను కదా, అందుకే ఈరోజు కొంగ నాకు ఇలా పెట్టింది అని చెప్పి బుద్ధి వచ్చి అప్పుడు ఏం చేసిందంట, కొంగ నక్కకి క్షమాపణ చెప్పిందంట. దయచేసి నన్ను క్షమించు, నేను ఎప్పుడు ఇంకా అలా చేయను అని క్షమాపణ చెప్తే అప్పుడు కొంగ అనిందంట, సరే ఇంకెప్పుడు అలా చేయకు అని చెప్పేసి నువ్వేం బాధపడకు, నీకు బుద్ధి రావాలని నేను ఇలా చేశాను కానీ లేకపోతే ఇలా చేయను అని చెప్పి ఏం చేసిందంట, ఏం చేసింది మహా, ఏం చేసింది, నువ్వేం బాధపడకు, నీకు బుద్ధి రావాలని చెప్పి నేను ఇలా చేశాను, నీకు కడుపు నిండా పెడతాను, నువ్వు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఒక పళ్ళెం నిండా చేపల కూర వేసి తెచ్చి నక్క ముందు పెట్టిందంట. అప్పుడు నక్క సంతోషంగా తిందంట. నక్కకు బుద్ధి వచ్చిందా లేదా, బుద్ధి వచ్చిందా? మనం కూడా ఎప్పుడు ఎదుటివారిని బాధ పెట్టకూడదు. మనం ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తే ఆ బాధ మనకే వచ్చేలా చేస్తాడు దేవుడు, సరేనా? అందుకే ఎప్పుడు ఎదురులకు మనం సహాయం చేసేలాగా ఉండాలి కానీ ఎదుటి వారిని బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు అనమాట. అర్థమైందా? అర్థమైందా? వెరీ గుడ్ అండి. ఈ రోజు రైమ్ ఏంటి? స్వీటెస్ట్ సండే. ఈ రోజు పాట ఏంటి కదా, చందన్ పాడతారు, వెనకాల మీరు పాడాలి. చందన్ పాడమ్మా. వెరీ గుడ్ ధన్య. Little Tommy thin, who put hair out? Little Tommy stout. Ding dong bell, who's in the well? Who put hair in? Little Tommy thin. Who put hair out? Little Tommy stout. Ding dong bell, pussy's in the well. Who put hair in? Little Tommy thin. Who put hair out? Little Tommy stout. ఓకే, క్లాప్స్ కొట్టండి అందరూ, గట్టిగా కొట్టండి, చాలా గట్టిగా కొట్టాలి, వినిపించాలి, సౌండ్ వినిపించాలి గట్టిగా. జనగణమన పాడండి.
जिया है जिया जिया है